హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అమ్మా. ఎట్లయినా రెడీ అయినావు కదా నాన్న, గుడికి పోయి పూజ చేసుకొచ్చుకోపో. సరే వెళ్తాలే అమ్మా. నువ్వే అనుకుంటా అక్కడ జానకి కూడా గుడికి వెళ్దాం అని ఒకటే సాగు కొడుతుంది. పుట్టినరోజు నాడు సాగు గురించి ఎందుకు మాట్లాడతాను నాన్న? గుడికి పోయి పూజ చేసుకొచ్చుకోపో మంచిగా. సర్లే గుడికి వెళ్ళొస్తా. హ్యాపీ బర్త్డే రాఘవ. థ్యాంక్ యూ పల్లవి. రాఘవ ఇవాళ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. హ్యాపీ బర్త్డే రాఘవ. థ్యాంక్ యూ జానకి. నాన్న ఇవాళ రాఘవ బర్త్డే కదా, గుడికి వెళ్ళేసి వస్తాం. సరే జానవా, కొంచెం తొందర రాండి మరి ఎండ రాక ముందుకే. సరే నాన్న. రాఘవ మరి నైట్ పార్టీ ఇవ్వాలి. ఏం పార్టీ అంకుల్? నేను తాగేదో థమ్స్అప్, 1 లీటర్ బాటిల్ తీసుకొస్తా, అందరం తల గ్లాస్ అవుదాం. నేను థమ్స్అప్ దాకా కానీ నేను కళ్ళేసుకుంటుంది. అబ్బా, పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏ ఫంక్షన్ అయినా కూడా ఆ రోజు తాగుడు లేకపోతే ఆ రోజు గడవదు కావచ్చు కదా. బిడ్డ పెళ్ళి అయినా ఫంక్షన్ అయినా పుట్టినరోజు ఏదైనా సుక్క ముక్క లేని దానికి థ్రిల్లే ఉండదురా. సరే నాన్న, పద రాఘవ పోయేద్దాం. అట్లా కాదు, మన ఇద్దరమే ఎందుకు, పల్లవి కూడా రెడీ అయింది కదా, తనని కూడా తీసుకెళ్దాం. పల్లవి నువ్వు కూడా రా మాతో టెంపుల్కి. మా చెల్లి ఇప్పుడు రావద్దు కానీ మనం పోదాంపా. ఏంటి గుడికి రావద్దా? పల్లవి నువ్వు ఎందుకు రావద్దు? పిచ్చి చెప్పినా కదా నాడు, మనం పోదాం. కాదు, నాకు అర్థం కావట్లే, అసలు మీ చెల్లె గుడికి ఎందుకు రావద్దు చెప్పు. ఎందుకు రావద్దు? తలలో మెదడున్నోనికైతే అర్థమవుతుంది, నీ లెక్క మట్టున్నోనికి కాదు. పుట్టినరోజు కూడా నాతో తిట్లు తినకుండా ఉండవు కదా. ఓకే ఆ టాపిక్ అక్కడికే వదిలేస్తా కానీ, అసలు బర్త్డే నాదా నీదా? ఏంది ఇది ఇంతగానం తయారైనావు? నీ బర్త్డే అని ఏం రెడీ కాలేదు, టెంపుల్కి వెళ్తున్నాం కదా అని రెడీ అయినా. చూసే జనాలు మాత్రం నా బర్త్డే అంటే ఎవ్వరు నమ్మరు, నీ బర్త్డే అంటేనే నమ్ముతారు. ఎవరి బర్త్డే అయితే ఏంది పిల్లగా, నీ బర్త్డే అయితే ఒక లెక్క, నా బర్త్డే అయితే ఒక లెక్కనా? పోదాం, ఎండ్ అవుతుంది. అయ్యా మా ఇల్నే కొంచెం పడుతున్నావు కదా, కనీసం బండి స్టార్ట్ చేసిన తర్వాత కూడా పానం ఆగుతలే. ఎక్కువ పోదాం. ఇవాళ నీ బర్త్డే కాబట్టి ఊకుంటున్న పిల్లగా, లేకపోతేనా ఈ పాటికి 2 తలిగిచ్చేదాన్ని. హలో. హాయ్ అన్వేష్, చిన్న ఇన్ఫర్మేషన్ గురించి కాల్ చేసిన. ఏంటో చెప్పు దివ్య. మన విలేజ్ గ్రామ పంచాయతీ ఉంది కదా, అక్కడ సర్పంచ్ విఆర్ఓలు నీకేమైనా తెలిసిన వాళ్ళే ఉన్నారా? సర్పంచ్ అంటే తెలిసిన వాళ్ళే, నాకు వరుసకు మామనే అవుతాడు. గ్రామ పంచాయతీ నుంచి ఒక ఫామ్ కావాలి, అది పర్సనల్, అందుకే దాని గురించి అడుగుతున్నా. సరే దివ్య. ఓకే అన్వేష్, నేను హరి నిన్ను కలుస్తాం కదా, అప్పుడు దాని గురించి నీతో మాట్లాడతాం. మరి నువ్వు హరి ఎప్పుడు వస్తున్నావు చెప్తే నేను ఆ విషయం మామకి చెప్పి మామ నువ్వు రెడీ ఉన్నామని చెప్తా. ఓకే అన్వేష్, థ్యాంక్ యూ.